అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు అంబేద్కర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీని అవమానిస్తూనే ఉందని, బీజేపీకి మాత్రమే ఆయన భావజాలం, ఆశయాలను కొనసాగిస్తూ దళితులకు అండగా నిలుస్తుందనే విషయం ప్రతి దళిత సోదరుడు గమనించాలని కోరారు. కేంద్రంలోని, రాష్ట్రంలోని కొంతమంది పనిలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని కాంగ్రెస్ పార్టీ వారు అనుచితంగా ప్రవర్తించటం, వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటి అని అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో నుంచుంటే ఆయనకు ప్రత్యర్థిగా నుంచోపెట్టి అంబేద్కర్ గారిని ఓడించి ఆయనను ఆత్మక్షోభకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక నిజంగా రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించి ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితుల వెనకబాటు అనేటువంటిది ఉండేది కాదు. నిజంగా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కనుక పాలన కొనసాగించి ఉంటే సమన్వయం, సమన్యాయం, అదేవిధంగా సమానత్వం జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు, మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వారు వక్రీకరించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాజకీయంగా లబ్ధి చేకూరుదామని చెప్పి వారు ప్రయత్నించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే ఈ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో రాజకీయంగా లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి పొంది ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక రకమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రవర్తించడం, వారు పార్లమెంటు వేదికగా ప్రజల ఆలయం పార్లమెంట్లో వారు ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది దేశ ప్రజల్ని, నిజంగా రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవాన్ని, కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి గౌరవాన్ని దేశ ప్రజలు ప్రశ్నించే విధంగా వారి ప్రవర్తన ఈరోజు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉంటే ఈ దేశంలో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన ద్వారా దేశంలో దళితులు ఈరోజు సమానత్వాన్ని చూస్తున్నారు. దళితులకు మరి పారిశ్రామికవేత్తలుగా చేసినటువంటి కీర్తి, ఘనత ఏదైనా ఉంది అని అంటే అది కేంద్రంలో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి వారి జీవిత విశేషాలకు సంబంధించింది పంచతీర్థ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కీర్తిని తెలియజేసే విధంగా కృషి చేసింది భారతీయ జనతా పార్టీ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కేంద్రం అందించేటువంటి సంక్షేమ పథకాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా వారిని పక్కదారి పట్టించాలని, ప్రజలను పక్కదారి పట్టించాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ విధంగా ప్రజల దేవాలయం పార్లమెంట్లో వారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను